శీర్షిక నిజాయితీకి విజయం. పాత్రలు: 1. రాము, పేద రైతు కుమారుడు. 2. గ్రామ పెద్ద. 3. ధనవంతుడు. 4. కథనకర్త. కథనకర్త: ఒక చిన్న గ్రామంలో రాము అనే నిజాయితీగల అబ్బాయి ఉండేవాడు. అతడు రోజూ పొలంలో కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు రాము పొలంలో పనిచేస్తుండగా నేలలో బంగారు సంచి దొరుకుతుంది. రాము: ఇది నాదాని కాదు, ఎవరో పోగొట్టుకున్నారు, తప్పకుండా యజమానికివ్వాలి. గ్రామ పెద్ద దగ్గరకు. రాము: అయ్యా, నాకు పొలంలో ఈ బంగారు సంచి దొరికింది. గ్రామ పెద్ద: నువ్వు దాన్ని ఉంచుకోవచ్చు కదా, కానీ నువ్వు నిజాయితీ చూపించావు. అంతలో ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు: అయ్యా, నేను నా బంగారు సంచి పోగొట్టుకున్నాను. గ్రామ పెద్ద: ఇదేనా మీ సంచి? ధనవంతుడు: అవును, ఇదే నా సంచి. గ్రామ పెద్ద: రాము, నీ నిజాయితీకి మెచ్చి ఈ సంచిలో సగం నీకే ఇస్తున్నాం. రాము: నాకవసరం లేదయ్యా, నిజాయితీ చాలు. కథనకర్త: ముగింపు. రాము నిజాయితీ చూసి గ్రామస్థులంతా అతడిని గౌరవించారు.